హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇక ఈ కూటమి నేతలు రోజు రోజుకు ఎట్లాంటి విష ప్రచారం చేస్తూ ఉన్నారో, ఆయన మనుగడను ఆయన అలికిడిని కూడా సహించలేక ఎట్లాంటి దిక్కుమాల ప్రచారానికి దిగుతూ ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా. అయితే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారనమాట. అదేంటంటే 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నారు కదా, వాళ్ళు దొంగల్లాగా వచ్చి ఒక 7 సంతకాలు పెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి ఆయన నోరు పారేసుకున్నాడు. అది వేరే సంగతి. దాన్ని పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎన్నికైనా కూడా ఈ రోజు వరకు రూపాయి కూడా జీతం తీసుకోలేదని చెప్పి ఆయన మాట్లాడిన మాట ఒకసారి అది వినండి. వైఎస్ జగన్మోహన్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైన కూడా శాసనం ద్వారా నిర్మితమైన గవర్నమెంట్ జీతాలు తీసుకున్నారు సార్. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకున్నారు. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా నెల నెల టంచన్గా జీతాలు తీసుకుంటున్నారని చెప్పి ఆయన చెప్పిందన్నారు. సో దీన్ని ఏమందాం, ఓ వైపేమో 1,00,000 కోట్ల అవినీతి పరుడు అని చెప్పి పబ్లిసిటీ చేస్తారు. ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ కూడా తొక్కిపట్టి నారదీసి ఇష్టారీతిన పాలన చేసిందంటారు. మరి రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఇంత మంచి సుపరిపాలన అందించిన వ్యక్తిని ఈరోజు మనం ఏమని ముద్రేసినాం, సైకో, రాజారెడ్డి రాజ్యాంగం లాంటి పదాలతో వల్లే వేసి ఇక రకరకాల దిక్కుమాల ప్రచారాలు చేసి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాం అనమాట. ఇప్పుడు తీరా ఇదే అసెంబ్లీలో ఎన్నెన్ని నిజాలు బయటకు వస్తాయో చూసినాం కదా. అప్పుల గురించి, ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ఈ కూటమి నేతలు ఎట్టెట్లా అవి నాలుకలో తాటి మాటలో తెలియదు కానీ ఎవరి ఇష్టానికి ఎంత పెద్ద ఫిగర్ గుర్తొస్తే ఆ ఫిగర్ను వల్లెవేయడం, వాటిని ఈనాడు ఆంధ్రజ్యోతులలో అచ్చులేయించడం, ఆ వాటి మీదనే మళ్ళా తెలుగుదేశం కార్యాలయంలో అధికార ప్రతినిధులు ప్రచారం చేయడం, ఇదంతా చూసినాం కదా ఎపిసోడు. తీరా ఇదే అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్కున్న అప్పులు ఈ రోజు వరకు కూడా 6 లక్షలకు మించలేదని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. గతంలో చంద్రబాబు గారు దిగిపోయినాటికి 2019 వరకు 2,90,000 కోట్ల పైచీలు కంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు ఆయన హయాం వరకు ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసింది కేవలం 2-2.5 లక్షల కోట్లే అని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన వివరణ. ఇంకా దీనికి గాడిదల్లాగా ఓనర్ పెట్టాం అనమాట. ఓ సోమాలి అయిపోయింది, ఓ జింబాబ్వే అయిపోయింది, ఓ శ్రీలంక అయిపోయింది, ఇట్లా ఇచ్చుకుంటూ పోతే జనాలకు సోమరిపోతులు చేస్తే ఎట్టా అని చెప్పి మాట్లాడినాం మనం. సో ఇది కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.